మీరు వచ్చే సీసీ ఫుటేజ్ లో చూసి మీరు ఎంక్వైరీ చేసి చెప్పొచ్చు కదా. మీరు రిలీజ్ చేయాలి. నాకు అర్థం కాదు లా అండ్ ఆర్డర్ సంబంధించింది ఎవరి కంట్రోల్ అవుతుంది. మీరు రిలీజ్ చేయాలి కదా సీసీటీవీ ఫుటేజ్. గడ్డి ఎలా తగలబడింది, ఇంటి ముందు ఫైర్ ఎలా క్రియేట్ అయింది. ఒక్క నిమిషం రమేష్ 1 మినిట్ అండి. రమేష్ ఓకే. ఇప్పుడు దాసన్ కాదు కిరణ్ రైస్ చేసిన పాయింట్ లో కూడా పాయింట్ ఉంది. ఓకే, అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే ఏమో ముద్రగడ పద్మనాభం గారిని హత్య చేయడానికి వెళ్ళారన్నది కదా అతను పాయింట్. అతను చేసిన రీజన్ కరెక్టే. కాదండి, ఒక నిమిషం రమేష్ గారు నా మాట వినండి. ఇప్పుడు కిరణ్ గారు మధ్యస్థిమితో లేని వ్యక్తి అని చెప్తున్నారు. అతను జనసేన కార్యకర్త క్లియర్ గా అక్కడ ఒప్పుకున్నాడు. మరి అతను మధ్యస్థిమితో లేని వ్యక్తి అండి అంటే వేళ వరకు వచ్చినప్పటికి మధ్యస్థిమితో లేని వ్యక్తి చెప్తారు. నేను చెప్తాను ఆగండి. అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు అతను జై జనసేన అన్నాడు, మరి పుష్ప అని ఎలా అన్నాడు? అల్లు అర్జున్ గారు పంపించారా? అల్లు అర్జున్ గారు పంపించారా? ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి. ఆయన అన్న దాంట్లో మీరు సీరియస్ యాంగిల్ చూడండి. నేను ఒకటే విషయం చెప్తాను. ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు గేటు ముందరే చిన్న గడ్డి తగలబడింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించారా? సీసీటీవీ ఫుటేజ్ సబ్మిట్ చేశారా? ఎవరు తగలబెట్టారో మీరు రిలీజ్ చేయొచ్చు కదా. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు 2 విషయాలండి. ఇప్పుడు ఆయన ఎవరు మన ముద్రగడ పద్మనాభం గారిని పొరపాటున ఏదైనా ఎవడైనా ప్రయత్నిస్తే ఎవరికి ఉపయోగం? అరే ఎవరికి ఉపయోగం ఏంటి? జనసేన స్లోగన్స్ తోటి చేశారంటే ఆయన కావాలని కుట్రగా వేరే వాళ్ళ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఏదైనా అంటే అదే కదా జనాల్లో. మరి ప్రభుత్వం ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గర కాదు, జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం వేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టూర్లో ఉన్నప్పుడు ఆడవడం మఫ్టీలో పోలీస్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. అవును, ఎవరు బాధ్యత అండి? అది సంబంధిత పోలీస్ అధికారుల బాధ్యత. ఇప్పుడు ఆయన కిరణ్ 25 ఫుటేజ్ రిలీజ్ చేయని కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు నేను యాంటిసిపేట్ చేసుకున్నాను, ఎవడో కొడతాడు, తిడతాడు, లేదా చంపుతాడు అన్నప్పుడు గడ్డి తగలబడింది సీసీ ఫుటేజ్ చూసి ఆయన ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి? నేను 100 మంది 100 రకాలుగా చెప్తారు కాదండి కిరణ్. ఒక నిమిషం రమేష్, నేను అంటుంది ఏంటంటే ఫర్ ఇన్స్టెంట్ అందులో సర్కమాస్టెన్షియల్ ఎవిడెన్సెస్ వీడియో ఫోటోస్ చూసి ఆడోడ గడ్డి సెలిమెంట్ కాల్చాడు, లేదా పొరపాటు నగ్గినట్టుకుంది, ఇంటికి బిల్డింగ్కి సంబంధం లేదు, మనకెళ్ళి తలకాయ నొప్పి అనుకోవడం చాలా వరకు ఉంటుంది. నేను ముఖ్యంగా గమనించవలసింది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజు ఆ మఫ్టీలో ఉన్న పోలీసు వాడు ఓవర్ యాక్షన్, తర్వాత ఆయనకి సెక్యూరిటీ ఎలా ఉంటుందో చూసుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, జనసేన వలయాలను ఛేదించి లోపలికి వెళ్ళిపోయి ఆయనకి ఏదో చేయడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. అలాగే ముద్రగడ గారికి సామాజిక వర్గ పరంగా ఒక ఫ్రిక్షన్ నడుస్తుంది. ఎప్పుడైతే ఆయన రెడ్డి కింద అనౌన్స్ చేసుకున్నాడు, దీస్ ఆర్ ఆల్ సమ్ మనోభావం